హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి లేడీస్ టైలర్. ఈరోజు కొలత బ్లౌజ్ తోటి ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫ్రంట్ ప్రిన్స్ కట్ ఉందండి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇలా ఎడ్జ్ వరకు నీట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఎడ్జ్లో నీట్గా ఒక లైన్ డ్రా చేసుకొని కొలత బ్లౌజ్ యొక్క నడుముని ఇలా తీసుకోవాలండి. ఇలా నడుముని తీసుకొని ఒక మార్క్ చేసుకుందాం. బ్యాక్ టక్స్ వేసేందుకు ఒక 1/2 ఇంచ్ వరకు వదులుకొని ఒక 2 ఇంచెస్ వరకు ఒక ఖర్చు కోసం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ యొక్క లెంత్ని ఇలా వీపు భాగం నుంచి షోల్డర్ వరకు ఒక మార్క్ చేసుకుందాం. ఎగ్జాక్ట్ మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం ఒక మార్క్ చేసుకుందాం. సంఖ దగ్గర నుండి ఒక మార్క్ చేసుకుందామండి. ఇలా సంఖ దగ్గర నుండి ఒక మార్క్ చేసుకుందాం. బ్యాక్ రౌండ్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. 1/2 ఇంచ్ ఇలా ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకుందాం. మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్లౌజ్ యొక్క ఫిట్టింగ్ ని చెక్ చేసుకుందాం. బ్లౌజ్ యొక్క ఫిట్టింగ్ ని చెక్ చేసుకోవడం వల్ల కస్టమర్ కి బ్లౌజ్ పర్ఫెక్ట్ గా కుదురుతుందండి. ఫిట్టింగ్ ని మాత్రం కరెక్ట్ గా ఒక్కసారి చెక్ చేసుకోండి. ఫిట్టింగ్ చెక్ చేసుకునే ముందు వీరికి షోల్డర్ మధ్య 2.2 వరకు ఒక మార్క్ చేస్తున్నాను. ఈ కస్టమర్ షోల్డరు ఇలా కస్టమర్ షోల్డర్ తోటి ఇలా ఖర్చు కోసం వదులుకొని ఇక్కడ ఇంకో 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదులుకోవాలి. ఇలా వదులుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని నెక్ వరకు కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా నెక్ వరకు ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గరికి ఇక్కడ వరకు వచ్చింది కదండి, మనం ఇక్కడ వరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఈ సంఖ పొడవు ఇలా ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర జారకుండా నెక్ వైపు ఇలా కొంచెం డౌన్ గా మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫిట్టింగ్ ని ఫిట్ చేసుకుందాం. ఇలా బ్లౌజ్ ని కరెక్ట్ గా పట్టుకొని ఫిట్టింగ్ ని చెక్ చేసుకోవడం వల్ల కస్టమర్స్ కి బ్లౌజ్ నీట్ గా కుదురుతుందండి. ఇక్కడ సంకల దగ్గర ముడతలు రావడం అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కరెక్ట్ గా సరిపోతుంది. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇలా ఒక్కసారి చెక్ చేసుకోండి. బ్లౌజ్ కి మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా బ్లౌజ్ ని నీట్ గా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలా ఒక్కసారి బ్లౌజ్ ని ఈ సంఖ భాగం ఎక్కడి వరకు వచ్చిందో ఒక్క మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇలా ఫిట్టింగ్ చూసుకోవడం వల్ల మనకి ఇక్కడ లూజ్ రావడం, టైట్ రావడం అలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుందండి. ఒక్కసారి నెక్ను అయితే డ్రా చేస్తున్నాను. ఆర్మ్ హోల్ డ్రా చేసుకుందాం. ఆర్మ్ హోల్ ని ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒక్కసారి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఉంది కదండి, బ్యాక్ పార్ట్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ ని ఒక్కసారి చెక్ చేసుకున్నాం. ప్రిన్స్ బ్లౌజ్ కూడా ఏం కష్టం ఏమి ఉండదండి, చాలా ఈజీగా వస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ హోల్ ని ఇలా చెక్ పైన ఇక్కడ వరకు ఖర్చు కోసం వదులుకున్నాం కదండి, అలా వదిలేసుకొని ఇక్కడ ఒక్కసారి ఆర్మ్ హోల్ ని ఇలా చెక్ చేసుకుందాం. ఇలా చెక్ చేసుకుంటే సరిపోయిందండి. ఇక్కడ వరకు
బ్యాక్ నెక్ కి ఇలా రౌండ్ ని డ్రా చేసుకుందాం. పార్ట్ నెక్ షేప్ పెట్టమన్నారండి ఈ కస్టమర్. ఇలా రౌండ్ ని నెక్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా బ్లౌజ్ ని ఇలా కొలతలన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ చెక్ చేసుకున్నారనుకోండి, మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ గా వస్తుందండి. కస్టమర్ కి నీట్ గా బ్లౌజ్ అనేది వస్తుంది. ఒకసారి కట్ చేసుకుందాం. ఇలా బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ లో ఇలా ఖర్చు దగ్గర వరకు ఫోల్డ్ చేసుకొని మిడిల్ లో బ్యాక్ డాట్స్ వేయడం కోసం ఇలా మార్క్ చేసి ఇలా పెట్టుకుందామండి. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. ఓపెనింగ్స్ అటువైపు ఉండేలా, క్లోజింగ్స్ మన వైపు ఉండేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఎడ్జ్లకి 1/2 ఇంచ్ అంతా మార్క్ చేసుకున్న తర్వాత ఈ కస్టమరు కొలత బ్లౌజ్ కన్నా ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా హ్యాండ్ పొడవు పెట్టమన్నారండి. అలానే 1 ఇంచ్ వరకు మార్క్ చేస్తున్నాను. ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత కస్టమర్ యొక్క హ్యాండ్ని ఇలా సేమ్ మార్క్ చేస్తున్నానండి. ఇలా కస్టమర్ యొక్క హ్యాండ్ కరెక్ట్గా దీని మీద హ్యాండ్ లైనింగ్ మీద పెట్టేసుకొని ఇలా మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్, శంఖ దగ్గర మార్క్ ఇక్కడ వరకు వచ్చింది కదండి, ఇక్కడ వరకు ఒక లైన్ మార్క్ చేసుకొని ఇలా ఇక్కడ వరకు ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఇక్కడ నుండి 1 ఇంచ్ అంత దూరం నుండి ఇలా డౌన్ చేసుకుంటూ హ్యాండ్ని మార్క్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్స్ అన్ని కలుపుకుంటూ ఇలా ఖర్చు కోసం వదులుకొని ఇప్పుడు రాసి బుట్ట పెట్టమన్నారండి. రాసి బుట్ట కోసం ఎక్కువగా హైట్ లేవద్దన్నారు. కొంచెం వరకు ఇక్కడ నుండి 1.5 ఇంచ్ వరకు బుట్ట లేవడం కోసం 1.5 ఇంచ్ వరకు పెడుతున్నాను. ఇక్కడ కూడా సేమ్ 1.5 ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకోండి. ఇలా డబ్బా షేప్లో మార్క్ చేసుకొని ఇలా ఈ మార్కింగ్లోకి కలిపేసుకోండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు బుట్ట పెట్టాలి. ఇలా హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం ఇక్కడ ఓపెన్స్ వచ్చాయండి. ఇటువైపు క్లోజింగ్స్ ఉండే వైపు మీరుంటే ఇక ఓపెన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా క్లాత్ సరిపోదని ఇలా వేసానండి. ఇలా ఓపెన్స్ వచ్చాయి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిడిల్లో ఒక స్టిచ్ వేసేస్తాను. లైనింగ్ వరకు జాయింట్ పడుతుంది. ఇలా స్టిచ్ వేసేస్తాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి ఫ్రంట్ నెక్ ని చెక్ చేసుకోవాలి. ప్రిన్స్ బ్లౌజ్ కి ఇలా ఫ్రంట్ నెక్ ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ బ్యాక్ పార్ట్ లాగే కట్ చేయొచ్చు. ఇలా ఫ్రంట్ నెక్ ని షోల్డర్ మీద ఇలా పట్టుకొని ఇలా ఫ్రంట్ నెక్ ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ మీద ఈ షోల్డర్ ని ఉంచేసి స్టిచ్చింగ్ కోసం ఉంచుకొని ఇలా ఇక్కడ కూడా స్టిచ్చింగ్ కోసం ఉండేలా ఉంచుకొని ఇలా ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం ఒక
హాఫ్ ఇంచ్ వరకు ఇలా పైకి మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి. బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అలానే మార్క్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కి ఎడ్జ్కి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ వరకు ఉండేలా ఇలా ఒక 1 ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్, ఎందుకంటే మిడిల్ లో ఒక జాయింట్ పడుతుంది కదండి. ఇలా 1 ఇంచ్ ఉండేలా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలానే బ్యాక్ పార్ట్ అంతా ఇక్కడ కింద కొంచెం ఒక 1/2 ఇంచ్ అంత లెంత్ పొడవు ఉండేలాగా ఇలా మార్క్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ అంత. మళ్ళీ పొడవు తగ్గిపోతుందండి ఇలా స్టిచ్ వేసినప్పుడు. మిడిల్ లో స్టిచ్ వేస్తాం కదండి ఫ్రంట్ కి, ఇలా 1/2 ఇంచ్ అంత పొడవు ఉండేలాగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసేద్దాం. ఇలా తీసిన తర్వాత ఇక్కడ కొంచెం ఇలా కరువు షేప్ ఇచ్చామనుకోండి, కొంచెం ఇలా పొట్ట మీద వరకు బ్లౌజ్ రాకుండా నీట్ గా ఉంటుంది. ఇలా కొంచెం జస్ట్ అలా కరువు షేప్ ఇస్తే లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకుందాం. ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ ని ఇలా మార్క్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర లోతు తీయడం కోసం ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా డౌన్ చేసుకుంటూ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ఇక్కడ ఖర్చు కోసం ఒక మనం 2 ఇంచెస్ అంతా వదులుకున్నాం కదండి, ఇక్కడ వరకు మాత్రమే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ వరకు ఇలా మార్క్ చేసుకోకూడదండి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా దీంట్లోకి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి చూడండి, ఇక్కడ మనం స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ అంతా వదులుకున్నాం కదండి, దాని తర్వాత నుంచి ఇలా 3.5 వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇవి కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి 3 వరకే మార్క్ చేస్తున్నానండి. ఇలా 3 వరకు ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్ వేయడం కోసం, డాట్ లాగా కట్ చేస్తాం కదండి, ఇలా డాట్ వేయడం కోసం ఒక 2 ఇంచెస్ అంతా మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచెస్ అంతా. ఈమె సన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను. కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే 3.5 వరకు ఇక్కడ నుంచి 3.5 వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈమె సన్నగా ఉంటుంది అందుకే 3 ఇంచెస్ వరకు మార్క్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 ఇంచెస్ డాట్ వేయడం కోసం ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుండి ఇలా ఈమెకి 9.5 వరకు మార్క్ చేస్తున్నాను. కొంచెం హైట్ గా ఉండే వాళ్ళకు 10 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. ఇలా 9.5 వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఇలా ఈ మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఇలా సంక ఆర్మ్ హోల్ వరకు ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ ని కలుపుకుంటూ సంక ఆర్మ్ హోల్ వరకు ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ పార్ట్ ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా చేసుకోవాలి. ఇలా బ్లౌజ్ యొక్క ఒరిజినల్ క్లాత్ ని తీసుకొని క్లోజింగ్స్ మన వైపు ఉండేలా, ఓపెన్స్ అటువైపు ఉండేలా పెట్టుకొని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. ఇప్పుడు
ఇలా హ్యాండ్స్ ని కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ కట్ చేసుకోవాలండి. ఇలా హ్యాండ్స్ ని కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్నాం. ఇలా బ్యాక్ పార్ట్ ని కూడా కట్ చేసుకున్నాం. ఇలా షోల్డర్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం. ఇలా ఫ్రంట్ పార్ట్ ని ఇలా వేసుకోవాలి. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇది క్లోజింగ్ ఉంది. మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా క్లోజ్ చేసుకొని స్టిచ్ చేస్తాం. ఇక్కడ ఓపెన్స్ ఉండకూడదండి, ఇలా క్లోజింగ్ మాత్రమే ఉండాలి. ఇలా చూసుకొని ఫ్రంట్ పార్ట్ కి మాత్రం ఇలా క్లోజింగ్ ఉండాలి. ఇలా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలి.